హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి స్పెక్ట్ ఆఫ్ ఫోర్స్ అనేది కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మేము ఇచ్చే ఈమెయిల్స్ని చెక్ చేసి ఇస్తే చాలన్నమాట. సో డెలివరీ చేయాలన్నమాట వేరే వాళ్ళకి. ఇప్పుడే అప్లై చేసుకుంటే వెంటనే సో నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 4 రోజుల్లో జాబ్ అనేది ఇస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కంపెనీలో. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మన ఛానల్కి వస్తే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి గైస్, మనకైతే స్పెక్ట్ ఫోర్స్ అనేసి ఇవ్వడం జరిగింది కంపెనీ నుంచి. ఈమెయిల్ డెలివరబిలిటీ స్పెషలిస్ట్ అనేది కావాలన్నమాట. సో ఇన్ టైంలో మీకు ఈమెయిల్స్ ఏవైతే ఇస్తారో వాటిని ఇన్ టైంలో మీరు సెండ్ చేసే విధంగా ఉండాలన్నమాట. హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 2 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ టైం అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం గురించి. ఉద్యోగ వివరణ చూసుకుంటే ఈమెయిల్స్ బట్వాడ నిర్వహణ అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్స్ని మీరు ఇతరులకు పంపించే విధంగా ఉండాలన్నమాట. డెలివరబిలిటీ పెంచడానికి ఐపీలు మరియు డొమైన్ల కోసం ఈమెయిల్ సన్నాహక ప్రణాళికలు రూపొందించండి మరియు అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్బాక్స్ ప్లేస్మెంట్ పర్యవేక్షణ మరియు డెలివరబిలిటీ ట్రబుల్ షూటింగ్ ద్వారా ఈమెయిల్ ప్రచార పనితీరును పర్యవేక్షించండి మరియు మెరుగుపరచండి అనేసి ఇవ్వడం జరిగింది. పవర్ ఎంటీఏ అలాగే పోస్ట్ ఫిక్స్ మరియు ఇతర ఎస్ఎంటిపి సేవలు వంటి ఈమెయిల్ సర్వేలను ఇన్స్టాల్ చేయండి, కాన్ఫిగర్ చేయండి మరియు ఆప్టిమైజ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. డొమైన్ల పంపడం కోసం డిఎన్ఎస్ సెట్టింగ్లను కూడా సెటప్ చేసుకునే విధంగా ఉండాలి మరియు నిర్వహించే విధంగా ఉండాలి. ఎస్పీఎఫ్, డికేఐఎం అలాగే డిఎంఏఆర్సి, ఎంఎక్స్ అనమాట. సో పీటీఆర్ కూడా మీరు చేసే విధంగా ఉండాలి. ప్రపంచ నిబంధనలకు క్యాన్ అనమాట, స్పాము, జీడీపీఆర్, సిఏఎస్ఎల్ కట్టుబడి ఉండేలా ఈమెయిల్ మార్కెటింగ్ కోసం ఉత్తమ పద్ధతులను అమలు చేసే విధంగా ఉండాలి. అలాగే సర్వీస్ పనితీరు అలాగే లోడ్ బ్యాలెన్సింగ్, ఐపీ భ్రమణాన్ని పర్యవేక్షించండి మరియు ఈమెయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క స్థిరత్వం మరియు స్టెబిలిటీని నిర్ధారించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే డెలివరీ సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన ఐపీఎల్ మరియు ఈఎస్పీఎల్తో సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్లాక్ లిస్టులను నిర్వహించండి మరియు ఐపీ మరియు డొమైన్ కీర్తిని నిర్వహించండి అని చెప్పడం జరిగింది. డెవలపబిలిటీ సమస్యలను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి బౌన్స్ నివేదికలు, స్పామ్ ఫిర్యాదులను మరియు ఓపెన్ క్లిక్ రేట్లను విశ్లేషించండి అనేసి చెప్పడం జరిగింది. ఈమెయిల్ పనితీరు అనమాట, బట్వాడ మరియు సర్వర్ ఆరోగ్యంపై సాధారణ నివేదికను అందించే విధంగా ఉండాలి. అలాగే ప్రధాన ఐపీఎస్లు మైక్రోసాఫ్ట్, జీమెయిల్, యాహూ మొదలైనవి. కోడ్ ఫీడ్బ్యాక్ లూప్లు, ఎఫ్బిఎల్ మరియు పోస్ట్ మాస్టర్ సాధనాలను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. ఇది మొత్తం ఈమెయిల్ నిర్వహణ. మీకు ఉండవలసిన అర్హత ప్రమాణాలు అనమాట, అర్హతలు మరియు అవసరాలు. ఈమెయిల్ డెలివరబిలిటీ, ఈమెయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ లేదా సంబంధిత పాత్రలో గరిష్టంగా 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలన్నమాట. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ టెక్నాలజీలు తెలిసి ఉండాలి. పవర్ ఎంటీఏ అలాగే పోస్ట్ ఫిక్స్ మరియు ఎస్ఎంటిపి సర్వర్లో నైపుణ్యం అనేది చాలా అవసరం. డిఎన్ఎస్, ఎస్పీఎఫ్ అలాగే డికేఐఎం, డిఎంఏఆర్ఎస్ అలాగే ఎంఎక్స్ రికార్డులు అలాగే ఐపీ రొటేషన్ మరియు బౌన్స్ హ్యాండ్లింగ్ పై బలమైన అవగాహన అనేది ఉండాలి. అలాగే లోడ్ బ్యాలెన్సింగ్, ఐపీ ఫోల్స్ మరియు సర్వర్ పనితీరు పర్యవేక్షణపై జ్ఞానం అనేది చాలా అవసరం. డెలివరబిలిటీ టూల్స్ అనమాట, 250
ఓకే. సో రిటర్న్ పాత్ అనమాట, గ్లో క్యాప్స్ అనమాట, మరియు పోస్ట్ మాస్టర్ టూల్స్తో పరిచయం అనేది చాలా అవసరం. అలాగే క్యాన్ స్పామ్, అలాగే GDPR, అలాగే CISL మరియు ఈమెయిల్ సమ్మతి గురించి లోతైన అవగాహన అనేది చాలా అవసరం. బౌన్స్ కోడ్లను అర్థం చేసుకునే సామర్థ్యం, అలాగే ఈమెయిల్ డెలివరీ డేటాను విశ్లేషించడం మరియు అంతర్దృష్టులను అందించడం అనేది చాలా అవసరం. ఈమెయిల్ డెలివరీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను పరిష్కరించడంలో ప్రోయాక్టివ్, బలమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే నాన్ టెక్నికల్ వాటాదారులకు సాంకేతిక భావాలను వివరించే సామర్థ్యం అనేది చాలా అవసరం అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన అర్హతలు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం
వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.